కెనడా వెళ్ళాలనుకుంటున్నారా? ఫ్యామిలీతో మూవ్ అవ్వాలనుకుంటున్నారా? ఎస్, మీరు మీ ఫ్యామిలీతో మీ కిడ్స్తో టుగెదర్ సేమ్ ఫ్లైట్లో వెళ్ళొచ్చు. పిఆర్ లేదండి, పిఆర్ కాదు, ఓపెన్ వర్క్ పర్మిట్ కాదు, ఇట్స్ ఎ స్పౌస్ ఓపెన్ వర్క్ పర్మిట్. సో పిఆర్ 520 బిలో పాయింట్స్ రావట్లేదు, ఇప్పట్లో తగ్గదు. ఇక్కడి నుంచి రియలిస్టిక్గా పిఎన్పీస్ కానీ పిఆర్లు కానీ రావు. మీరు నన్ను నమ్మి చెప్తే, వాళ్ళని నమ్మి మీరు డబ్బులు కడితే అది మీ ఇష్టం అండి. ఎస్, ఏదైనా కంపెనీ స్పాన్సర్ చేసి ఎల్ఎంఐ వస్తుంది, నాకు కంపెనీ పిలిస్తే నేను వర్క్ పని పైన వెళ్తాను, నాకేమైనా అబ్రాడ్లో జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయా, ఈ స్పెషల్లీ G8 కంట్రీస్లో ఇది చాలా కష్టం అండి. సో ద ఓన్లీ వన్ అండ్ ది ఆప్షన్ లెఫ్ట్ ఇస్ స్టూడెంట్. మీ వైఫ్ కానీ హస్బెండ్ కానీ స్టూడెంట్ అవి ఫర్ మాస్టర్స్ వాళ్ళు ప్లాన్ చేసుకుంటే డిపెండెంట్ స్పౌస్ ఓపెన్ వర్క్ పర్మిట్కి ఎలిజిబుల్ అవుతుంది. మీకు ఒక కిడ్ ఉన్నా, 2 కిడ్స్ ఉన్నా, మీ అందరినీ సేమ్ ఫ్లైట్లో పంపిస్తాను. మళ్ళీ వినండి, మీ అందరినీ టుగెదర్ సేమ్ ఫ్లైట్లో పంపిస్తాను. స్టూడెంట్ పర్మిట్ వస్తుంది, 20 hours పార్ట్ టైం చేసుకోవచ్చు. డిపెండెంట్ హస్బెండ్ కానీ వైఫ్ కానీ వాళ్ళకు ఫుల్ టైం పర్మిట్ వస్తుంది. అక్కడ వెళ్ళిన తర్వాత ఎలాంటి వైట్ కాలర్ జాబ్ అయినా, ఐటీ జాబ్ అయినా వెతుక్కోవచ్చు. కిడ్స్ ఉన్నారా హూ ఆర్ గోయింగ్ టు స్కూల్, వాళ్ళకు 12th క్లాస్ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్కి వెళ్ళొచ్చండి. సో మీరు, మీ పిల్లలు, మీ హస్బెండ్ లేదా స్టూడెంట్ హస్బెండ్ అవుతే లైక్ మీరు, మీ భార్య, మీ పిల్లలు టుగెదర్ ఇన్ ద సేమ్ ఫ్లైట్ మిమ్మల్ని కెనడా పంపించే బాధ్యత మాది. వేరే ఏజెంట్స్ లాగా ముందు స్టూడెంట్ వెళ్ళండి, తర్వాత స్పౌస్ను 6 months తర్వాత పిలుద్దాం, కిడ్స్ని తర్వాత పిలుద్దాం, అన్ని వీసాలు ఒకసారి వేస్తే రిజెక్ట్ అవుతుంది, అలాంటి బ్లా మనం చెప్పమండి. మేము ఈరోజు కూడా మాకు ఓపెన్ వర్క్ పర్మిట్ లైక్ SOWP ఈరోజు కూడా 2 అప్రూవ్ అయ్యాయి. సో కెనడాలో చాలా వీసా రిజెక్షన్స్ ఉన్నాయి, కెనడా చాలా టఫ్ ఉంది. ఎస్ అండి, ఇప్పుడు ఎవరు వెళ్ళట్లేదు, ఇట్స్ అ గుడ్ టైం, మీరు వెళ్ళండి, ఆపర్చునిటీ మీరు యూటిలైజ్ చేసుకోండి. యు ఆర్ మైగ్రేటింగ్ కంప్లీట్ టు దట్ కంట్రీ. మీరు అక్కడికి వెళ్ళి మెల్లిమెల్లిగా 2-3 monthsలో మీకు మంచి పార్ట్ టైం జాబ్ దొరుకుతుంది, మీ వైఫ్కి కాలేజ్కి వెళ్తుంది, కాలేజ్ అలవాటు అవుద్ది. ఆ తర్వాత మీరు మెల్లిమెల్లిగా చూసుకొని ఒక ప్రొఫెషనల్ జాబ్ వెతుక్కోండి. సో ఒక 6 months to 1 year మనం ఎక్కడికి వెళ్ళినా కష్టాలు అనేవి తప్పవు. మనం వెళ్ళాలి అని ఫిక్స్ అవుతే ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ఫ్యామిలీతో పాటు వెళ్ళండి. సింగిల్గా వెళ్ళి ఎమోషనల్లీ డిటాచ్ అయ్యి ఇబ్బంది పడి మళ్ళీ బ్యాక్ రావడం కన్నా టుగెదర్ వెళ్ళి కష్టాలు టుగెదర్ అనుభవిస్తూ అందులో మనం సక్సెస్ అయ్యి సుఖాలను వెతుక్కుంటూ మనం అక్కడ బాగుపడి అక్కడ మనం సెటిల్ అవుతే దట్ ఈజ్ యువర్ సక్సెస్. సో ఆ పాత్ చూపించడానికి నేను రెడీ ఉన్నాను, వెళ్ళడానికి మీరు రెడీ ఉన్నారా? ఎస్, ఎటువంటి రిక్వైర్మెంట్ అవసరం లేదండి. జస్ట్ అకాడమిక్లో లైక్ స్టూడెంట్ ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో అకాడమిక్లో ఒక 60% ఉండి IELTS ఒక 6.5 ఉంటే చాలు. ఎటువంటి GRE GMAT అవసరం లేదు. స్పౌస్ ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకి ఎటువంటి IELTS అవసరం లేదు. ఫైనాన్షియల్లీ మీరు స్ట్రాంగ్ అని చూపించి మీకు ప్రాపర్గా వీసా ఫైలింగ్ చేసి మీ ఫ్యామిలీని టుగెదర్ ఇన్ ద సేమ్ ఫ్లైట్ పంపించే బాధ్యత అబ్సల్యూట్ అబ్రాడ్ అడ్వైజర్ శశాంక్ అని నేను తీసుకుంటా అండి. సో గైస్, మీకు ఇంకా మోర్ ఇన్ఫో కావాలని కూడా కైండ్లీ DM me or you can please visit my office, బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3 TV9 వెనకాల ఈ ఆఫీస్ ఉంటుందండి. సో గైస్, please come and see me or do call me or WhatsApp me at the below given number. I am always available and I will be assured that I'll make sure you will be given the right suggestion. Thanks for watching this video and have a great day.